వనమాలీ గదీ శార్ంగీ శంఖీ చక్రీ చ నందకీ శ్రీమన్నారాయణో విష్ణు వాసుదేవోభిరక్షతు. సశంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం సహారవక్షస్థలశోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ తమసోమా జ్యోతిర్గమయ జీవన వేదం కార్యక్రమానికి స్వాగతం. జీవన వేదం ఈ కార్యక్రమంలో ఆర్షవాంగ్మయము మనకు అందిస్తున్నటువంటి మానవ జీవన విధానం ఉన్నది. ఈ ఆర్షవాంగ్మయంలో ఇతిహాసములు ప్రధానమైనటువంటి అంశములు. ఇతిహాసములు భారతము, భాగవతము, రామాయణములు. ఈ 3 గ్రంథములు కూడా మానవ జీవన విధానాన్ని చెబుతున్నాయి. మీరు ఇలా నడుచుకోండి అని చెబుతున్నాయి. ఉదాహరణకు భాగవతంలో ఒక అంశాన్ని తీసుకుందాం. భాగవతంలో గజేంద్ర మోక్షం కథ అందరికీ తెలిసినటువంటిది, సర్వవిదితం. ఇది ఎందుకు చెప్పారు అని అంటే, మానవుడు ఇలా నడుచుకో, ఇలా నడుచుకోకపోతే నువ్వు కష్టాలను అనుభవిస్తావు అని చెప్పటం. ఇది దీనిలో గజేంద్రుడు ఎప్పుడూ కూడా ఏ రోజు కూడా పరమాత్మ ధ్యానంలో లేడు. ఎల్లప్పుడూ విషయ సుఖాలలో తేలియాడాడు. విషయ సుఖములే ఇంకా రెండోది లేదు. అటువంటి విషయ సుఖముల్లో ఉన్నటువంటి గజేంద్రుడికి ఒక్కసారిగా ఆపద వచ్చింది. సరస్సులోకి వెళ్ళాడు. అక్కడ మకరము పట్టింది. మకరం అంటే మొసలి అని అర్థం. ఆ మొసలి బట్టి లాగుతూ ఉన్నది. ఆయన ఆ మొసలి నుంచి తప్పించుకోవడానికి చాలా ప్రయత్నం చేశాడు. ఇక్కడ అర్థం ఏమిటి? సంసార సాగరంలో పడిపోయినాడు. ఆ సాగరంలో ఉండేటువంటి మొసళ్ళు ఉంటాయి. ఆ మొసళ్ళు పట్టుకొని లాగుతూ ఉంటుంటాయి. ఈ సంసార సాగరం అనేటువంటిది విషయ సుఖాలతో నిండినటువంటిది. అటువంటిప్పుడు అనేక కష్టాలు అనుభవిస్తూ ఉంటుంటారు, దుఃఖాలు అనుభవిస్తుంటుంటారు. అందువలన విషయ సుఖములు అనేటువంటివి ఈ కష్టాలను తెస్తుంటాయి సంసార సాగరంలో. కాబట్టి ఈ విషయ సుఖముల్ని మరి ఎలా తప్పించుకోవాలి అనేటువంటివి ఉంటాయి. అనగానే ఇంద్రియములు అనేటువంటివి ఎల్లప్పుడూ విషయ సుఖాలను కోరుతూ ఉంటుంటాయి. వాటికి భోజనం కావాలి. ఇంద్రియాలు అనగా కళ్ళు, చెవులు, నాలుక, చర్మము, ఈ విధంగా ముక్కు, ఈ 5 ఇంద్రియాలు ఎల్లప్పుడూ కూడా మాకు భోజనం పెట్టండి అంటుంటాయి. సరే, బాగానే ఉన్నది. ఆ భోజనం ఏమిటి అని అంటే ధర్మబద్ధంగా ఉండాలి. ఆ ధర్మబద్ధంగా ఉన్నటువంటిది అయితే మనకు జ్ఞానపరంగా ఉంటాయి. ఉత్తమమైనటువంటి పద్ధతి సరిపోతుంది. కానీ అలా కాకుండా ధర్మ విరుద్ధంగా ఉండేటువంటి విషయ సుఖాలు, కన్ను ఉన్నది అనుకుంటే కన్ను ఉన్నది అన్నప్పుడు చూడాలి. ఏమిటంటే పరమాత్మ దర్శనము అని చెప్పారు. పరమాత్మ దర్శనము సాధూనాం దర్శనం పుణ్యం అన్నారు. సాధూనాం దర్శనం పుణ్యం కనుక మన కళ్ళు ఎప్పుడు సాధువుల్ని, సజ్జనులు చూసడమే అని పెట్టుకోవాలి. ఇట్లా అర్థం. అలానే చెవులు కూడా ఎల్లప్పుడూ కూడా శ్రవణం, మంచి వాక్కులు వింటుండాలి. జ్ఞానపరమైన వాక్కులు వింటుండాలి. ఆ శ్రవణం చెవులు. ఇక నాలుక ఉన్నది. నాలుక ఎల్లప్పుడూ కూడా మంచి మాటలు మాట్లాడుతూ ఉండాలి. సంస్కారయుతమైనటువంటి మాటలు మాట్లాడాలి. నాలుక ఉన్నది కదా అని ఇష్టం వచ్చినట్లు కనుక మాట్లాడటం అనేది మంచి పద్ధతి కాదు. అందులో నాలుక అనేటువంటిది 2 పనులు చేస్తుంటుంది. రుచి చెబుతుంటుంది, తర్వాత మాట్లాడుతూ ఉంటుంటుంది. ఈ నాలుకే మనకు అన్నిటికన్నా చాలా గొప్పదైనటువంటి ఇంద్రియం. దీనిని అదుపులో పెట్టుకొని దీన్ని సన్మార్గంలో పెట్టుకోవాలి. అలానే అన్నీ కూడా మిగిలినటువంటి నాసికైనా కానీ గంధము అంటే వాసన చూస్తూ ఉంటుంది. దుర్గంధము, సుగంధము, ఈ దుర్గంధము, సుగంధము అని కూడా చెబుతూ ఉంటుంటాయి. సుగంధాలను తీసుకుంటారు. మరి ఇంతేనా? ఇంకేమిటి నా నాసిక యొక్క ప్రయోగం అంటే ప్రాణాయామము. అది ప్రధానం. అనగా గాలి పీల్చడం, వాయువుని పీల్చుకొని పూరక, రేచక, కుంభకముల ద్వారా స్వాధిష్టానం కింద ఉన్నటువంటి ఆ చక్రంలో ఆ ఉన్నటువంటి పూరక, రేచక, కుంభకముల ద్వారా ఉత్తమ మార్గంలో, ఊర్ధ్వ మార్గంలోకి వెళ్ళి పరమాత్మ దర్శనం చేసుకో అని చెప్పడం. దీనిలో ప్రాణాయామం. సరే, ప్రాణాయామం వల్ల చేసుకుంటున్నాం. సరే, అసలు ఉద్దేశం ఏమిటంటే ప్రాణాయామం వలన మంచి ఆరోగ్యం సిద్ధిస్తుంది.
ప్రాణాయామం చేయండి. కాబట్టి ప్రాణాయామం చేయాలంటే గాలి పీల్చాలి కదా, కాబట్టి నాసిక పనికొస్తుంది. ఇట్లా ఈ విధంగా ఇంద్రియాలను మంచి మార్గంలో పెట్టుకోండిరా అని చెప్తున్నారు. అని చెబుతుంటుంటే ఏం చెబుతున్నారు, ఇంద్రియాలని ఈ మంచి మార్గంలో సన్మార్గంలో పెట్టుకోకుండా విషయ సుఖములలో పెట్టుకుంటుంటే ఎల్లప్పుడూ నాసిక మంచి వాసనలు కావాలి, మల్లెపూల వాసనలు ఇటువంటి అనేకమైనవి కావాలి అని అంటుంటే అది ఎలా కుదురుతుంది? నెమ్మదిగా ఆ వేరే మార్గం అధో మార్గంలోకి వెళ్ళిపోతాయి. అట్లనే కళ్ళు చెవులు ఈ విధంగా ఇవన్నీ కూడా విషయ సుఖాల్లోకి వెళ్ళిపోతాయి. విషయ సుఖాల్లో వెళ్ళినటువంటి వాడు అనేక కర్మబంధాలు అనుభవిస్తాడు, చివరికి అనేక కష్టాలు అనుభవిస్తాడు అని చెప్పటం గజేంద్ర మోక్షంలో. ఇది ఆ గజేంద్ర మోక్షంలో గజేంద్రుడు ఏ రోజు కూడా పరమాత్మ అని ధ్యానించలేదు, ఆ విషయ సుఖంలో తేలేడాడు, చివరికి కష్టాలు అనుభవించాడు. ఏదో ఆ సందర్భంలో ఆయన పూర్వజన్మ శృతి వచ్చింది కాబట్టి పూర్వజన్మలో ఇంద్రద్యుమ్న మహారాజు కనుక ఆయనకి అప్పుడు పరమాత్మ గుర్తుకొచ్చాడు. అప్పుడు ఇవ్వనిచే జనించు జగమివ్వని లోపల ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం వెవ్వడు, అనాది మధ్యలయుడెవ్వడు, సర్వము తానయైన వాడెవ్వడు, వానినాత్మభౌ ఈశ్వరునే శరణంబు వేడెదన్ అన్నాడు. చివరికి ఆ పరమాత్మను శరణు వేడాడు. తాను చాలా పోరాడాడు, చివరికి చేతగాక చివరికి ఆ ఈశ్వరుణ్ణి ధ్యానం చేసేటప్పటికి ఆ ఈశ్వరుడు వచ్చాడు, రక్షించాడు. ఇది ఈ విధంగా కథ. కాబట్టి మానవులకి చెబుతున్నది ఏమిటి అని అంటే భాగవతము, మీరు ఈ సంసార సాగరంలో పడి విషయ సుఖాల్లో పడవాకండి, సంసార సాగరం నుండి తరించండి. ఆ తరించటానికే ఏమిటయ్యానంటే మంచి మార్గము ఏంటంటే నీ ఇంద్రియములు అంటే జ్ఞానేంద్రియములు, ఆ జ్ఞానేంద్రియములను జ్ఞాన మార్గములో నడుపుము అని మన గజేంద్ర మోక్షం చెబుతూ ఉంటుంది. అది అలానే వామనావతారం కూడా చూస్తుంటే ఏమర్థం వస్తుందని అంటే వామనావతారంలో విశేషం ఏమిటంటే వామనుడు వచ్చి అడిగాడు, అంటే విష్ణుమూర్తి వచ్చి అడిగాడు 3 అడుగుల దానం. 3 అడుగుల దానం అడిగేటప్పటికీ రాజుగారు ఏమనుకున్నాడు, బలిచక్రవర్తి నేనింతటి మహారాజును కదా, గొప్ప గొప్ప దానాలు ఇచ్చేటువంటి వాడిని కదా, ఈ 3 లోకాలు నావి కదా, కాబట్టి ఇంత చిన్న దానం అడుగుతాడా ఈయన, కానీ గొప్ప దానం అడగాలి కదా అనేటువంటి అహంకారము. అది అనగా అర్థం ఏమిటి, ఇదంతా సంపాదించింది నేను అనగా భూలోకం స్వర్గలోకం భూభువస్వం మొత్తం లోకాలు అన్నీ నావేను అనే అహంకారం. అది అహంకారం అనేది పోవాలి అని ఒక మాట. ఇంకొకటి చివరికి తెలుసుకున్న తర్వాత బలిచక్రవర్తి ఒక మాట అంటాడు. శుక్రాచార్యుడు చెబుతాడు, అయా వచ్చినటువంటి వాడు విష్ణుమూర్తి నిన్ను పాతాళాన్ని పంపించేసేస్తాడు, కాబట్టి నా మాట విను, నీవు అబద్ధం ఆడు. అబద్ధం అంటే అర్థం అసత్యం పలుకు. అంటే అంత క్రితం ఏమన్నాడు, ఇస్తానన్నాడు దానము, ఇప్పుడు ఏమన్నా నేను ఇవ్వను అని అను చాలు. ఎందుకంటే ఏం పర్వాలా, ఎందుకంటే ప్రాణం పోతుంది ఇప్పుడు నీకు, నువ్వు కనుక దానం ఇచ్చేసావంటే, కాబట్టి నువ్వు నిలబడాలి కనుక నువ్వు అసత్యం పలుకు అన్నాడు. వారి జాక్షులందు వైవాహిములందు అని ఈ విధంగా పెట్టి ఈ విధంగా ఎన్ని విషయములు ఉందో అబద్ధాలు ఆడచ్చోయా అని అన్నాడు. అనేటప్పటికీ బలిచక్రవర్తి ఏమన్నాడు, నీవు ఏమన్నా చెప్పినా సరే నేను మాత్రము ఆడిన మాట తప్పను, అందుకని సత్యం వదా అని చెప్పాడు. అది సత్యాన్న ప్రమదితవ్యం ధర్మాన్న ప్రమదితవ్యం, ఈ 2 వేదవాక్యాలు వచ్చినాయి. ఆయనకు ఆ సందర్భంలో తెలిసి అప్పుడు అన్నారనమాట, ఏమిటంటే నా మాట తిరుగులేదు, ఏమిటంటే తిరుగన్నేరదు నాదు జిహ్వా అన్నాడు. నా నాలుక మరలా 2వ మాట మాట్లాడదు, ఇంతే, నేను సత్యమునే పలుకుతాను, ఏమన్నా సరే, నిరయంబైన నిబంధనంబైన ధరణి నిర్మూలనంబైన కులాంతమైన ఏమైనా సరే, నేను నాశనమైనా సరే నేను సత్య మార్గం నుండి తప్పను, నేను ఆ దానం ఇచ్చి తీరతాను అని అన్నాడు. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏమిటయ్యానంటే ఒకసారి ఒక మాట ఇచ్చినప్పుడు ఆ మాటగా కట్టుబడి ఉండాలి, అనగా సత్యవాకు కట్టుబడి ఉండాలి. ఆ సత్యవాకు కట్టుబడి ఉండటం అనేటువంటిదే మానవుడు నేర్చుకో. కొంతమంది లోకంలో ఇప్పుడు సహజంగా లోకంలో కనబడుతుంటుంటారు, ఏమిటనంటే సత్యము అనగా సరేనని అంగీకరిస్తా, సరేనయ్యా నీకు ఇది ఇస్తాను అని అంటాడు. ఏమయ్యా ఇవ్వవయ్యా అని మరోనాడు అడిగితే నేను ఎప్పుడు అన్నానయ్యా, నేను అనలేదు, ఏదో తొందరపాటున అన్నాను, కాబట్టి
కాబట్టి నీవు ఉపసంహరించుకో అనేటువంటి సందర్భాలు మనకు చాలా కనపడుతూ ఉంటుంటాయి. అనగా ఇచ్చిన మాటను లేక ఆడిన మాట తప్పేటువంటి వాళ్ళు అనేక మంది లోకంలో కనపడుతూ ఉంటుంటారు. కనుక అలా ఉండకండి. అలా ఉండటం అనేటువంటిది అధర్మ మార్గము. అధర్మాన్ని ఎప్పుడైతే పాటిస్తూ ఉన్నావో అధర్మాన్ని పాటించినటువంటి వాళ్ళు కుగతికి పోతారు అని వేదం చెబుతున్నది. కాబట్టి సత్య మార్గము నుంచి మీరు తప్పుకోకండి, సత్యమునే నమ్ముకొని సత్య మార్గంలో ఉండండి. ఇది మానవ జీవన విధానంలో ప్రధానమైనటువంటి సత్యధర్మములు ప్రధానమైనటువంటి విషయములు ఇవి. ఇట్లా భాగవతంలో చూసుకుంటే అనేక విశేషాలు కూడా కనబడుతూ ఉంటుంటాయి. ఇక ఆ తర్వాత రామాయణం సంగతి చూస్తుంటే రామాయణం అనేది ఒక వేదం. రామాయణంలో రాముడు మానవ మాతృడు. ఆ మానవ మాతృడుగా ఉండి ఆయన పరమాత్మ నిజంగా మానవుడు కష్టాలు వచ్చినప్పుడు ఎలా ఉంటాడు? సహజంగా ఇప్పుడు లోకంలో చూస్తుంటాం, కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోతుంటాడు, సుఖాలు వచ్చినప్పుడేమో పొంగిపోతుంటాడు. ఈ విధంగా ద్వంద్వాలకి అన్నిటికీ అనుభవిస్తూ ఉంటాడు. ప్రియ అప్రియ, ప్రియాలు వచ్చినప్పుడు పొంగిపోతుంటాడు, అప్రియం వచ్చినప్పుడు దుఃఖం. ఇట్లా లాభం కలిగిందనుకోండి బాగా పొంగిపోతాడు, నష్టం వచ్చిందనుకో కుంగిపోతుంటాడు. ఇవి మనకు కనపడుతూ ఉంటుంటాయి. వీటి ద్వంద్వములు అని అంటారు. వీటన్నిటినీ జయించినటువంటి వాడు రామచంద్రమూర్తి. రామాయణంలో దశరథ మహారాజు గారు రాముని పిలిపించి, రామచంద్ర నీకు రేపు పట్టాభిషేకము అని చెప్పాడు. అని చెప్పినప్పుడు మరి రాముడు పొంగిపోవాలి కదా, పొంగిపోలా. ఎలా ఉన్నాడు? సమబుద్ధికి విశిష్యతే, సమబుద్ధితోటి సహజంగా ఎప్పుడు ఎట్లయితే ఉన్నాడో అలానే ఉన్నాడు, పొంగిపోలా. సరే ఆ మరనాడు పిలిచాడు. పిలిచి ఏమన్నాడనంటే, రామచంద్ర నీకు రాజ్యం ఇవ్వటం లేదు అన్నాడు. కుంగిపోవాలి కదా, కుంగిపోలే, అట్లనే ఉన్నాడు. సమబుద్ధి. ఇది చూసారా? మరి ఇక్కడ రామాయణంలో ఉన్నటువంటి ఒక గొప్ప విశేషమైనటువంటిది. అలానే ఇంకా చెప్పుకుంటూ వస్తుంటే, వరుసగా చెప్పుకుంటూ వస్తుంటే అత్యంత విశేషమైనటువంటి ఒక ఘట్టం ఉంది రామాయణంలో. వాల్మీకి మహర్షి ఎందుకు చెప్పాడు అనేటువంటిది ఆలోచన చేయాలి. అహల్యా వృత్తాంతం దగ్గర ఇది అందరూ అర్థం చేసుకోవాల్సినటువంటిది. అహల్యా వృత్తాంతం చెప్పకపోయినా కానీ అనేక వృత్తాంతాలు ఉంటాయి కదా, మరి ఎందుకు చెప్పాడు అనేటువంటి ప్రశ్న వేసుకుంటే గొప్ప విశేషం తెలుస్తుంది. ఏమిటంటే తెలిసి పాపం చేయటం, తెలియక పాపం చేయటం, లేక అకృత్యాలు దోషాలు అనండి. అయితే తెలిసి చేసినా తెలియక చేసినా పాపం పాపమే, అకృత్యమే, పాపమే అది. మరి అలా అయితే ఈ జన్మలోనే చేశాం కనుక మరి ఈ జన్మలో చేసినటువంటి దానికి నివృత్తి చేసుకోండి అని చెబుతున్నది రామాయణం. అది విశేషం. ఇక్కడ అహల్యా వృత్తాంతంలో తెలిసి చేసినటువంటి పాపం, అందులో ఆ తెలిసి చేసినటువంటి పాపానికి నివృత్తి ఏమిటి? దానికి ఏం చెప్పారనంటే, అహల్యకు ఆ గౌతముడు, భర్త గౌతముడు ఏం చెప్పాడనంటే, ఈ కృత్యానికి ఏం చెబుతున్నానంటే, నీవు భస్మశాయిని ఒకటి. అంటే భస్మశాయిని అని అంటే భస్మం అంటే బూడిద అని అర్థం. ఆ గౌతమాశ్రమాల్లో ఎన్నో హోమాలు జరుగుతూ ఉంటుంటాయి. ఎక్కడ చూసినా బూడిదే కనపడుతుంటుంది, అన్ని హోమాలే ఉంటుంటాయి. అదంతా హోమాది కార్యములతోటి ఉన్నటువంటి గౌతమాశ్రమం, అంత పుణ్యప్రదమైనటువంటి ఈ ఆశ్రమంలోనే ఉండుము ఒకటి. భస్మశాయిని, ఈ బూడిదలోనే నేను పడుకో అని అర్థం. అంటే ఈ ఆశ్రమంలోనే ఉండు ఒకటి. ఇంకొక మాట చెప్పాడు, అదృశ్య సర్వభూతానాం. ఇంకో మాట చెప్పాడు, సర్వభూతానా, సమస్త ప్రాణులకు అదృశ్య, కనపడకుండా ఉండుము అన్నాడు. సమస్త భూతములకు ప్రాణులకు కనపడకుండా ఉండుమనంటే ఈ జగత్ ప్రపంచంలో తిరగకుము, జగత్ ప్రపంచాన్ని చూడకుము అంటే నువ్వు ఆశ్రమంలో నుండి బయటికి రావాకు అని అర్థం. అది నువ్వు బయటకు వస్తే ఏమిటి? ప్రపంచం కనపడుతుంటుంది. బయటికి రావాకు, ఆశ్రమంలోనే ఉండు అని చెప్పేశాడు. చూసుకోండి ఈ నియమాలు ఎట్లా పెట్టాడు. పెట్టి ఆ తర్వాత అన్నాడు, ఏమన్నాడంటే, నీవు రామనామం తపస్సు చేస్తూ ఉండుము, కొంతకాలానికి రామచంద్రుడు వస్తాడు,
రామచంద్రుడిని చూసి నీవు అతిథి సత్కారాలు చేస్తావు, చేసినప్పుడు నీ పాపము పోతుంది, నీవు చేసిన అకృత్యాన్ని కలిగినటువంటి పాపం పోతుంది, అప్పుడు నేను ఇక్కడికి వస్తాను అని అన్నాడు గౌతముడు. ఇది ఉన్నటువంటి విషయము వాల్మీకి రామాయణంలో. అంతేగాని ఆ గౌతమ మహర్షి ఆ అహల్యకు శాపం పెట్టాడు, రాయి గమ్మన్నాడు అని చాలామంది చెబుతుంటారు. అనేక రామాయణాల్లోనూ రకరకాల కథలు ఈ విధంగా చెబుతుంటుంటారు. కానీ రాయి గమ్మనమని ఆ వాల్మీకి రామాయణంలో లేదు. ఆ అహల్య రాయి మాదిరిగా, రాయి ఏంటి, నీళ్ళల్లో ఉందనుకో, వర్షం పడుతున్నది అనుకోండి, వర్షం పడుతుంటే రాయి ఏమన్నా మాట్లాడుతుందా? ఏం మాట, నాకు చలి పుడుతున్నది వర్షం అని అంటుందా? చలికాలంలో ఉంటుందా? అనదు. ఎండాకాలం వచ్చింది నాకు ఎండలు వస్తున్నాయి అని అంటుందా? అనదు. అక్కడే ఉంటుంది. అంటే అర్థం ఏమిటి? ఎటువంటి విషయాసక్తులు లేకుండా కనపడుతూ ఉంటుంది ఆ రాయి. ఇవన్నీ ఏం కోరకుండా రాయి మాదిరి అక్కడ అర్థం. ఆ భావాన్ని అర్థం చేసుకొని కొంతమంది ఆయన రాయి అయిపోయి శాపం పెట్టాడు అని అంటారు. అది సరైనటువంటిది కాదు, వాల్మీకి రామాయణంలో లేదు. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒక మనిషి తప్పు చేస్తే ఆ మనిషిని ఉద్ధరించాలండి. దోషం జరిగింది, ఆ దోషం వల్ల ఏంటి, నువ్వు దోషం చేసావు, నువ్వు పాపాను పోతావు, అడపోతావు, ఇడపోతావు అనే విధంగా కొంతమంది శాపాలు పెట్టడం, ఇవన్నీ రకరకాలు ఉంటుంటాయి. అది కాదు కావాల్సింది, వాళ్ళను ఉద్ధరించాలి. కాబట్టి ఉద్ధరించాలి కనుక ఇదిగో నీవు ఈ విధంగా చెయ్యము, విషయ సుఖముల వైపు పోవకము, ప్రపంచాన్ని చూడకము, నామస్మరణ చేయము, రామనామస్మరణ చేయము అన్నాడు. ఆ విధంగా రామనామస్మరణ చేస్తూ ఉన్నది. చాలా సంవత్సరాలకు రామచంద్రుడు వచ్చాడు. ఆ ఆశ్రమంలో అహల్యను చూశాడు. అప్పుడు ఆయన దగ్గర వచ్చి అతి సత్కారాలు చేసింది. ఆ సందర్భంలో గౌతముడు కూడా వచ్చి చాలా సంతోషించాడు. ఇది విషయం, ఈ కథ చదువుతుంటుంటే అందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఏం తెలిసి తెలియక ఏమైనా తప్పులు చేయవచ్చు. ఆ తప్పులు చేస్తే ఏమిటంటే, ఆ పరమాత్మను నామస్మరణ చేయండి, విషయ సుఖముల గురించి పోకండి, అలానే ఆ పరమాత్మను గురించి ధ్యానం చేస్తూ జ్ఞానయోగంలో ఉండండి, మీ యొక్క పాపము నిష్కృతి అవుతుంది అని చెప్పటం అందులో. ఇది మానవ జీవన వేదంలో చాలా గొప్పమైనటువంటి విశేషం. అందుకే వాల్మీకి రామాయణంలో చెప్పినటువంటి గొప్ప ఘట్టం ఇది, అంత గొప్ప విశేషమైనటువంటి అనమాట. అట్లా అనమాట అది. అట్లనే ఇంకా చాలా విశేషములు కూడా మనకు ఇందులో వాల్మీకి రామాయణంలో కనబడుతూ ఉంటుంటాయి. రాముడి ఎల్లప్పుడూ ప్రియ అప్రియములు, లాభములు ఇటువంటి వాటికి ఎల్లప్పుడూ కూడా కుంగిపోవటం ఇట్లా ఎప్పుడూ ఉండలేదు. ఆయన సంతోషంగా పితృవాక్య పరిపాలన చేసినటువంటి వాడు. ఒక విశేషం రామాయణంలో, రాముడు ఆ అరణ్యాలకు పోవటానికి మూల కారణం ఎవరు? కైకేయి. కాబట్టి కైకేయిని నిందించాలి కదా. కైకేయిని నిందించలేదు, కైకేయిని మాతృమూర్తిగానే చూశాడు. కైకేయిని నిందించింది భరతుడు నిందించాడు, తన సొంత కొడుకు నిందించాడు. నీవు రాముణ్ణి అడవులకు పంపిస్తావా అని ఆమె మీద చాలా కోపంతో ఉన్నాడు. ఆ కోపానికి అందుకనే చెబుతాడనమాట, ఆ అరణ్యంలో ఆ భరతుడు వచ్చినప్పుడు చెబుతాడనమాట రాముడు. ఏమంటాడు భరతుడితోటి, నీవు కైకేయిని మాతృమూర్తిగా చూడుము, ఏమాత్రము ఆమె మీద కోపం చూపించావా నా మీద కోపం చూపించినట్లే అని ఒట్టు పెట్టించుకుంటాడు. అది చూసారా, మాతృమూర్తి అంతటి ఇదో. మరి తన కష్టాల కారణం మరి కైకేయే కదా. మరి అనగా అర్థం ఏమిటి, తల్లిని ఎలా చూశాడు చూడండి, ఎంత గొప్ప విశేషమైనటువంటిది. ఇవన్నీ తెలుసుకొని ఆచరించండి అని చెబుతున్నాడు. అట్లా అనమాట. అలానే ఆ రామచంద్రమూర్తి ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే. గొప్ప విశేషం. మనకు భగవద్గీతలో 2 శ్లోకములు ఉన్నాయి. ఏమిటంటే అవి గొప్ప శ్లోకములు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఈ 2 శ్లోకముల చుట్టూనే మనకు సమస్త ఆర్ష వాంగ్మయం తిరుగుతూ ఉంటుంటుంది. ముఖ్యంగా అష్టాదశ పురాణములు ఈ 2 శ్లోకముల చుట్టూనే దొరుకుతుంటుంటాయి. అటు ధర్మ సంస్థాపన, పరిత్రాణాయ సాధూనాం, ఇది
కాబట్టి రామచంద్రమూర్తి ధర్మ సంస్థాపన కోసం అవతరించినటువంటి మహానుభావుడు. ఆయన ధర్మ సంస్థాపన కోసము అరణ్యంలోకి వచ్చినప్పుడు వాలి సుగ్రీవుల విషయంలో చాలా గొప్ప విశేషమైనటువంటి ధర్మ సూక్ష్మాలు ఉన్నాయి. ఏమిటంటే ధర్మ సూక్ష్మములు, వాలి సుగ్రీవులు అన్నలదమ్ములు, సరే అంతవరకు కథ అందరికీ తెలిసినటువంటిదే. వాలిని రామచంద్రమూర్తి సంహరించాడు. చాలామంది ఏమంటారంటే చెట్టు చాటు నుంచి కొట్టాడండి అని అంటారు. సరే, ఈ విధంగా అనేకమైనవి ఉన్నాయి. సరే, వాల్మీకి రామాయణంలో ఆ చెట్టు చాటు నుంచి కొట్టాడు అనేటువంటి మాట లేదు, కానీ అసలు ఎందుకు కొట్టాడు అనేటువంటి మాట రావాలి. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే. ఏమిటంటే ఈ ధర్మం అనంటే, ఆ వానరుల్లో ఒక ధర్మం ఉన్నదిట. ఏమిటంటే అన్న భార్య అంటే అన్న చనిపోతే అన్న భార్యను తమ్ముడు తీసుకోవాలి, తమ్ముడు చనిపోతే తమ్ముడు భార్యను అన్న తీసుకోవాలి, ఒక ధర్మం ఉన్నదిట. ఆ ధర్మం ప్రకారంగా నడుచుకోవాలి వాళ్ళు. అయితే ఇక్కడ ఏం జరిగింది అని అంటే, వాలి ఏం చేశాడు, సుగ్రీవుడిని వెళ్ళగొట్టి సుగ్రీవుడి భార్య అయిన రోమని తీసుకున్నాడు. ఇది అధర్మం. అందుకు చిక్కాడు వాలి. అందుకనే రామచంద్రమూర్తి ఏం చేశాడు, వాలిని కొట్టాలంటే ఎట్లా ఏమిటని ఆలోచన చూశాడు. అధర్మం గనక ఉంటే కొట్టడానికి కొట్టచ్చు, అధర్మం లేకుండా ధర్మం ఉంటే కొట్టలేము అని తెలుసుకున్నాడు. అని ఆయనకి తెలుసు. ఆ సుగ్రీవుడు తన కథ అంతా చెప్పేశాడు. నన్ను వెళ్ళగొట్టేశాడయ్యా, నా భార్య అయిన రోమన్ తీసుకున్నాడు అనేటప్పటికే అధర్మమును పాటించాడు కనుక ఇప్పుడు చిక్కాడు వాలి. అప్పుడు వాలి అడుగుతాడు, అనేక ప్రశ్నలు వేశాడు, నన్ను కొట్టావేమిటనంటే చెప్పాడు, ఇది కదా నీ అధర్మము, తమ్ముణ్ణి ఎలా చూసుకోవాలయ్యా, నీవు కొడుకుగా చూసుకోవాలి, నువ్వు ఏం చేసావు మరి, నువ్వు చేసినావు. అప్పుడు ఆయనకు ఆ ధర్మ సంస్థానం గుర్తుకొచ్చి వాలి నమస్కారం చేస్తాడు. కాబట్టి ఈ విధంగా ఆ జీవన వేదం కార్యక్రమంలో ఆర్షవాంగ్మయంలో ఉన్నటువంటి విశేషములన్నింటిని కూడా గ్రహించుకొని సర్వ మానవాళి ప్రవర్తించుకొని సన్మార్గంలో నడుచుదురుగాక అని ఆశిస్తూ శుభం భూయాత్. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.